రమణానంద మహర్షి ఈయనకు సంబంధించినటువంటి వీడియోలు ఆయన వ్యాఖ్యానించినటువంటి కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారుతున్నాయి. ప్రధానంగా ఆయన చేప మాంసాన్ని కూడా వెజిటేరియన్ అనడం పెద్ద దుమారాన్ని రేపింది. ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ఫిలిం క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే రాహుల్ అయ్యర్ గారు. రమణానంద మహర్షికి సంబంధించి ఎప్పుడు లేనట్టుగా సడన్గా ఆయన ఇలా మాట్లాడడం వెనక ఏంటి? ఆయన మళ్ళీ లైమ్లైట్లోకి రావాలనుకుంటున్నారా? ఆయన వ్యూహాత్మకంగా ఏదన్నా స్ట్రాటజీ ఉందా ఆయన మాట్లాడడానికి? ఏమనుకుంటున్నారు మీరు? అంటే రమణానంద మహర్షి అనే పర్సన్ గురించి చాలామందికి తెలుసు. మనకి ఇక్కడ భువనగిరిలో ఉంటుంది ఆయన ఆశ్రమం. యాదాద్రికి వెళ్ళినప్పుడు, భువనగిరికి వెళ్ళినప్పుడు, లేకపోతే భువనగిరి కోటను చూడడానికి వెళ్ళినప్పుడు, స్వర్ణగిరి ఏదో పెట్టారు కదా, చూడడానికి వెళ్ళినప్పుడు, లేదా సురేంద్రపురి అని అప్పట్లో మొత్తం అన్ని గుళ్ళు కలిసి ఒక ఉంటుంది. అక్కడి నుంచి ఒక 5-6 మ్యాక్సిమం 10-15 కిలోమీటర్స్ రేడియస్లోనే ఆయన ఆశ్రమం ఉంటే చాలా పెద్ద ఆశ్రమం. ఆయన సిద్ధగురు ఎందుకు అయ్యాడు? మంచి మాటలు చెప్పి గురుబోధనలు చేసి శక్తిపాతం అంటే మీకుండే సమస్యలని నేను తీర్చేస్తాను, నా దగ్గరకు వచ్చి దీవెన తీసుకో, నా కాళ్ళు మొక్కు, నీవు నోట్లో విపూదేస్తాను, ఇలాంటివన్నీ మన సినిమాలో చూస్తుంటాం కదా, అలాంటివి కూడా ఆయన చేస్తాడు. అలా చేస్తాడు కాబట్టి అది. ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమం అంటే రమణ మహర్షి ఎవరు? అరుణాచలంలో రమణ మహర్షి తెలుసా మీకు? రమణ మహర్షి ఆశ్రమంలో వెళ్తే మెంటల్ పీస్. అరుణాచలం అంటేనే రమణ మహర్షి ఆయననే కనుక్కున్నాడు అరుణగిరిని అని చాలామంది అక్కడ మాట్లాడతారు. శివుడిలోకి ఐక్యం అయిపోయాడు రమణ మహర్షి అని మాట్లాడతారు. చాగంటి గారి ప్రవచనాలు ఎలా ఉంటాయి? ఫ్యామిలీ మ్యాన్ చాగంటి గారు, ఆయనకి ఫ్యామిలీ ఉంది కదా, పిల్లలు, వైఫ్ అందరు ఉన్నారు కదా. సో ఆయన ప్రవచనాలు మాట్లాడేటప్పుడు హాస్యాస్పదంగా కొంచెం మాట్లాడతాడు, వ్యంగ్యంగా మాట్లాడతాడు, జనాల్లోకి అది నచ్చి ఆయన ప్రవచనాలు చేస్తారు. అలాగే ఈ రమణానంద మహర్షికి కూడా ఈయన ప్రవచనాలు, ఈయన చేసే పూజలు, ఈయన దీవెనలు, ఈయనవన్నీ కూడా ఆయనే నాకు దేవుడు, నాకు శివుడు లేడు, విఘ్నేశ్వరుడు లేడు, వెంకటేశ్వర స్వామి లేడు, సాయిబాబా లేదు, లక్ష్మీదేవి ఎవ్వరు లేరు, ఆయనే నాకు దేవుడు అనుకునే భక్తులు కూడా ఉన్నారు. అలాంటి ఆయన సడన్గా వచ్చి ఈ మధ్యకాలంలో ఒక 2-3 వీడియోలు రావడము, ఆయన గురించి ఆయన స్కాండల్లో ఇరుక్కున్నట్టు, అప్పట్లో నిత్యానంద ఎలా ఇరుక్కున్నాడో, మావి చిగురు హీరోయిన్ ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయితో కలిసి లోపల చేస్తున్న ఆ వీడియోస్ అన్నీ కూడా బయటికి రావడం. ఎస్. సో అవన్నీ బేసికల్గా చూసిన తర్వాత మళ్ళీ రమణానంద మహర్షి గురించి వచ్చిన ఒక వీడియో. అది ఏంటి అంటే, ఒక ఆమె శక్తిపాతం ఇస్తాము, శక్తిపాతం నీకు చూపిస్తాను, నీ ఉండే సమస్యలన్నీ పోతాయి అని ఆమె బయటకు వచ్చి చెప్పినట్టు ఆ రమణానంద మహర్షి ఆయన పర్సనల్ మందిరంలోకో పర్సనల్ స్పేస్లోకో తీసుకొని వెళ్ళి ఆమెను ఏదో అసభ్యకరంగా చేశాడని, ఆమెను ఇంకోలాగా బిహేవ్ చేశాడని ఒక మహిళ వచ్చి చెప్పింది అని మన ఒక వీడియో వచ్చింది. దాని కింద కమెంట్స్ చూస్తే అసలు ఆయన ఒక పరమగురు, ఆయన సిద్ధగురు, ఆయన అన్ని మాటలు అంటారా, మీ కళ్ళు పోతాయి, మీ పాప బుద్ధులు, మీరు నీచులు నికృష్టులు అని కమెంట్లు పెట్టారు. ఆ కమెంట్స్ కూడా నేను చూసాను. సరే, ఒక ఆమె తనతో ఇట్లా ఒక మనిషిని ఇట్లా రమణానంద మహర్షి బిహేవ్ చేశాడు అని బయటకు వచ్చి ఎందుకు చెప్తుంది? సిద్ధగురు కదా ఆయన, ఎందుకు వచ్చి చెప్తుంది? ఆమె తన సిగ్గును తనే వదిలేసుకుంటుందా? బట్ దట్ టు షీస్ హైఫై సోషల్, చాలా డబ్బున్న ఆమె, చాలా గొప్ప డబ్బున్న ఆమె. ఏదో మహర్షి ప్రవచనాలు వెళ్ళింది ఇంట్లో. ఇప్పుడు ఎంత కోట్ల ఆస్తులు ఉన్నా కూడా వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయిగా, ఆ మనశ్శాంతి ఉండదు, ఆ మనశ్శాంతి కావాలని పోయిందేమో, ఏదో ఒకటి సంథింగ్, లేకపోతే బిడ్డల చదువు గురించో, లేకపోతే ఇంకా బిజినెస్లు పెంచుకోవాలని ఏదో సంథింగ్ ప్రాబ్లమ్స్ గురించే కదా పోతారు. ఆమె తప్పు చెప్పింది, ఆయన అసలు అలాంటోడు కాదు అన్నారు. సరే, ఒప్పుకుంటే ఆయన అలాంటోడు కాదు, క్యాండిల్స్ ఆమె చేయలేదు అని అనుకుంటాం. కానీ 2 విషయాలు మాట్లాడాడు ఇప్పుడు. ఫస్ట్ది, ఎగ్గు ఎలాగ వెజిటేరియను, చేపల కూర కూడా వెజిటేరియను, మాంసం చేసిన మేలు తల్లి కూడా చేయదు. మాంసాహారులు అని మనం ఎలా తెలుస్తుంది? మనకు మన పుట్టుపూర్వత్రాలు, మన వృత్తిని బట్టి మన కులం ఉంటుంది. ఈ కులపోళ్ళు ఇది తింటారు అని అప్పట్లో ఎప్పుడో తాతల కాలము, ఎప్పుడో ప్రాచీన కాలంలోనూ అది తినడం అలవాటు చేసుకున్నారు. సాత్విక ఆహారం తినేవాళ్ళు బ్రాహ్మిన్స్, జైన్స్. బ్రాహ్మిన్స్ కన్నా జైన్స్ అసలు గార్లిక్ ఆనియన్ కూడా వాడరు. జైన్ ఫుడ్ అంటే అంతే, అవేమి ఉండవు వాళ్ళకి, వాళ్ళు స్వీట్స్ ఎక్కువ తింటారు. ఇట్లా బ్రాహ్మిన్స్, ఈ మధ్య బ్రాహ్మిన్స్ కూడా తింటున్నారు అనుకోండి, అంటే అది వాళ్ళ ఇష్ట ప్రకారం, వాట్ ఎవర్, అది వాళ్ళ ఇష్ట ప్రకారం, వాళ్ళ నోటికి రుచి అనిపిస్తుంది తింటున్నారు, నేను తప్పని కూడా అనను. బట్ సైంటిఫికల్గా ఏంటి, మన టూత్కి
నాన్ వెజ్ అసలు పడదు. డాక్టర్స్ ఏ డాక్టర్ అయినా అడగండి, సైంటిఫికల్గా అసలు మన టూత్కి నాన్ వెజ్ అసలు పడదు. బట్ మన ఇంట్లో మనకు అలవాటు అయ్యింది కాబట్టి, కొంతమందికి ఆ రుచి నచ్చింది కాబట్టి తింటున్నాం. సిద్ధ గురువులు ఆశ్రమాలలో మాంసాహారం తింటారా? ఎక్కడైనా విన్నారా మీరు? ఎక్కడైనా విన్నారా? వినం కదా. ఎగ్ అనేది అసలు vegetarian అని ఎగ్ ఈజ్ నాట్ ఎ వెజిటేరియన్. ఎగ్ ఈజ్ నాట్ ఎ నాన్ వెజిటేరియన్, ఎగ్ ఈజ్ నాట్ ఎ వెజిటేరియన్ ఆల్సో. మిడ్ ఆఫ్ ది పాయింట్. అంతే, తినేవాళ్ళు తింటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఆశ్రమాలలో నాన్ వెజ్ గురించి చెప్పడం ఏంటి? నువ్వు చెప్తున్నావు కదా, జనాలందరూ నీకు భక్తులు తండోపతండాలుగా నీకు స్పాన్సర్లు ఇచ్చేయడము, ప్రపంచవ్యాప్తంగా నీకు ఆశ్రమాలు కట్టడము, నీకు గుళ్ళు గోపురాలు కట్టడం జరుగుతున్నాయి కదా అని చెప్పి చేపల కూర తినండి అంటే దాంట్లో ఫైబర్ ఉంటుందంట. మళ్ళీ ఫైబర్ ప్రోటీన్ కదా ఉంటుంది. ఫిష్, యాజ్ పర్ మై నాలెడ్జ్, చికెన్, మటన్, ఫిష్, లాబ్స్టర్, క్రాబ్, ప్రాన్స్, ఇంకా రకరకాల స్క్విడ్, ఈ అన్నిట్లో కూడా ఒక రకమైన ప్రోటీన్ ఉంటుంది, కొన్ని కార్బ్స్. బట్ ఫిష్ జిమ్కి వెళ్ళే పర్సన్స్కి తెలిసి ఉంటుంది జనరల్గా. సో నేను జిమ్కి వెళ్ళాను కాబట్టి నాకు తెలియదు. సో జిమ్కి వెళ్ళే పర్సన్స్కి ఏం తెలుస్తుంది అంటే, వాళ్ళు ఎక్కువ వాళ్ళ మీల్లో గ్రిల్డ్ ఫిష్ పెట్టుకుంటారు, ఫిష్ ప్యాటీస్ తింటారు. ఓకే, అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి వాళ్ళకి. అవి ఏంటంటే లెస్ కార్బ్స్, మోర్ ప్రోటీన్, బాడీని బూస్టప్ చేయడానికి, ఎనర్జైజ్ చేయడానికి ఉంటుంది అనమాట. అలాంటి చేపల కూరలో ఫైబర్ ఉంటుందండి. ఐ డోంట్ నో, వైటమిన్స్ ఉంటాయి నాకు తెలుసు. వైటమిన్ విచ్ రిఫ్లెక్ట్స్ ఇన్ టు ద ప్రోటీన్ కాబట్టి, బాడీని ఎనర్జైజ్ చేయడానికి వైటమిన్స్ తీసుకుంటాం కాబట్టి. ఇప్పుడు వెజిటేరియన్స్కి ఫిష్ తినని వాళ్ళు ఏం చేస్తారు, వైటమిన్ B12 కానీ ఇంకేమైనా తీసుకుంటారు ఆ బాడీ ఎనర్జైజ్ కావడానికి జిమ్కి వెళ్ళే వాళ్ళు. అలాంటిది ఒక సిద్ధగురు బయటకు వచ్చి ప్రవచనాలలో ఎగ్ ఎంత వెజిటేరియను, చేపల కూర కూడా వెజిటేరియనే, అబ్బబ్బబ్బబ్బబ్బా అది ఎంత అద్భుతంగా ఉంటుంది, మీరు కూడా టేస్ట్ చేయండి అని చెప్తాడు ఆ ప్రవచనాల్లో. దాంతోపాటు కుక్కకు సంబంధించి కూడా ఏదో ఒకటి చెప్పాడు. అదేనండి, హాస్యాస్పదంగా నువ్వు చెప్పావా అనుకుంటే కాదు. రెండోది సునకం. మీరు సునకాన్ని పెంచుకునేటప్పుడు నల్ల సునకాన్నే పెంచుకోవాలి. జపాన్లో ఆర్ టైవాన్ ఆర్ చైనా, వాట్ ఎవర్ ద కంట్రీస్లో ఇళ్ళ గృహప్రవేశానికి కుక్కల్ని ముందు తీసుకొని వెళ్తారు అని ఒక నానుడు ఉంది. అంటే నేను గూగుల్లో కూడా చూశాను, లైక్ కౌ అట్లాగో అక్కడ. దట్స్ ఫైన్. అంటే వాళ్ళు బ్లాక్ కుక్కని తీసుకోపోవాలి, రెడ్ కుక్కని తీసుకోపోవాలి, తెల్లగా ఉండే కుక్కని తీసుకోపోవాలని ఏమి ఉండదు. వాళ్ళ ఆచారం ప్రకారం డాగ్స్ తీసుకొని వెళ్తారు. మన ఇండియన్స్ కాబట్టి ఆవు వెళ్ళి అక్కడ ఆవు పంచకం అక్కడ కానీ ఆవు కానీ ఒక్కసారి యూరిన్ వెళ్ళడము అది చేసింది, ఆ ఇల్లు కొంచెం సుభిక్షంగా ఉంటుంది. లక్ష్మీదేవి, ఆవులో సకల దేవతలు ఉంటారు. గోమాత అంటేనే అది, సకల దేవతలు నిక్షిప్తమై ఉంటారు ఆవులో. అది మన ట్రెడిషన్. నువ్వు పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని కించపరుస్తూ దాన్ని తీసుకొచ్చి మీరు నల్ల కుక్కనే పెంచండి, ఆ కుక్కకి ఐబ్రో మీద 2 తెల్ల చుక్కలు ఉండాలి అంటే కుక్కని అడిగితే చెప్తుందా నీకు తెల్ల చుక్కలు ఉన్నాయి, పుట్టుమచ్చలు ఉన్నాయి అంటే? ఏం మాట్లాడుతున్నారు? నీకు చెప్పే రైట్ ఉంది, నీకు చెప్పే తీరు ఉంది, నువ్వు రైట్ ప్లేస్లో ఉండి ప్రబోధనలు చేస్తున్నావు, ఇన్ని చేస్తున్నారు పెద్ద మనిషి, మీ ప్రబోధనలకి మీ భక్తులు ఇంతమంది వింటున్నారు, ఇలాంటివన్నీ చెప్పి జనాల్లోకి ఏం ప్రూవ్ చేయడానికి అని చెప్తున్నారు. నల్ల కుక్కనే పెంచుకోవాలి, దానికి 2 చుక్కలు ఉండాలి, మిగతా అంటే తెల్ల కుక్కలను పడేయాలా? మీకు తెలుసా రామ్, కుక్కని పెంచుకుంటే మన పాపాలు అన్నీ అది భరించి చనిపోతుంది, తెలుసా మీకు అది? అందుకే దాని నిడివి తక్కువ ఉంటుంది, దాని ఏజ్ లిమిట్ ఇస్ వెరీ లెస్ దాన్ 13 years. మన పాపంలో ఉండే ఏవైతే ఉంటుందో అది తీసుకొని అది లాస్ట్కి చనిపోతుంది. అండ్ ఇంకోటి కూడా చెప్తాను, జీవితంలో నీకు రుణం లేకుండా ఎవరు నీకు తారసపడరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, నీ బైక్ వెనకాల ఉండేవాడు హారన్ కొడుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా, ముందు చాలా ట్రాఫిక్ ఉన్నా కూడా నువ్వు వాళ్ళని వెనక్కి తిరిగి అంటావుగా, ఏంది భయ్ ఇట్లా హారన్ కొడుతున్నావు నువ్వు అది ఇది అని చెప్పి అంటావు కదా. వాడికి నీకు కూడా పూర్వజన్మలో నీకు రుణం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ రుణం తీర్చుకున్నావు. ఒక కుక్కకి బిస్కెట్ వేసావు రోడ్డు మీద వెళ్తూ, వాడికి నీకు కూడా రుణబంధం ఉంటుంది కాబట్టి ఆ కుక్క నీ దగ్గరికి వచ్చి నీ దాంట్లో బిస్కెట్ తినేసి వెళ్ళిపోయింది. అలాంటి రుణానుబంధాలు ఉంటాయి కాబట్టి తారసపడతారు. కుక్కని పెంచుకున్నాడు అంత అదృష్టవంతం ఇంకెవరు ఉండడు. ఓకే, నీకు మెంటల్ పీస్ కావాలి, నీకు డబ్బులు కావాలి, నీకు జనాలు దేజేలు కొట్టాలి, చప్పట్లు కొట్టాలని చెప్పి అడ్డమైనవన్నీ జనాల మీదకి రుద్దితే ఎవరు ఊరుకునే ఇక్కడ.
అది వాళ్ళ భక్తులకు కూడా తెలుసు. నువ్వు డబ్బులు మంచి మంచి చెప్తేనే కదా నీకు ఇంతమంది భక్తులు వచ్చారు. లేకపోతే రమణానంద మహర్షి, రమణానంద గురువులు అని ఎందుకు ఆయనకి ఇంత పేరుంది? ఇప్పుడు నేను మంచి చెప్పాను అనుకో, నా దగ్గర వస్తారు. నువ్వు మంచి చెప్తే నీ దగ్గర కూడా వస్తారు. అలాంటిది నువ్వు మంచి చెప్పి జీవనం సాగించాలి. మంచి నడవడికలో పూర్వంలో అండి గురువు దారి చూపిస్తేనే వెళ్తారంట. అదే గురువు అంటే ఏంటి? ఇప్పుడు మన స్కూల్లో టీచర్స్ అందరూ మనకు పాత్ చూపించారుగా. వాళ్ళు రైట్ ఎడ్యుకేషన్ ఇచ్చారు కాబట్టే కదా మనం ఏ పాత్రలోకి వెళ్ళాలనేది వాళ్ళు చెప్తారు. ఈ పాత్రలోకి వెళ్ళమ్మా నీకు బాగుంటుంది అని. నువ్వు వెళ్తావా లేదా అనేది నీ ఇష్టం. అది గురువు స్థానంలో ఉండి నువ్వు చేపల కూరే తిను, తల్లి కూడా మేలు చేయదంట. మాంసాహారంలో తల్లి మేలు చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నారు? ఏం చెప్తే అది వినేస్తారా? ఉల్లి తల్లి నిమ్మ అమ్మ విన్నాను కానీ మరి అసలు మాంసాహారం చేసిన మేలు తల్లి కూడా చేయదు. అంటే నువ్వు ఏం చెప్పినా కూడా జనాలు గంగిరెద్దులాగా తలూపేసి అమ్మో దేవా నవ దేవా దేవా అని చెప్పి కాలు మొక్కాల. అంటే సడన్గా వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఏంటి రీజన్స్? జస్ట్ ఏం లేదండి, డబ్బు వచ్చి పడుతోంది, ఇంకేదో ఒకటి చెప్పాలి, జనాల్లోకి లైమ్ లైట్లోకి రావాలా, లేకపోతే ఇంకెక్కువ మంది స్పాన్సర్లు రావాలా, తన విస్తీర్ణం ఏర్పరచుకోవాలా, ఇంకా ఎక్కువ విస్తరించుకోవాలేమో, లేదా వయసు పడిన చాదస్తం గుండ్రంగా ఉంటాడండి. అది నల్ల కుక్క. ఎవరికి కావాలి నీ కుక్క? దాన్ని ఏమంటారు? సాహిత్యం, కుక్క శాస్త్రం. నువ్వు మంచి చెప్పు. ఈ నడవడికలో శక్తిపాతం అని చెప్పి తల మీద చేతులు పెడితే రోగాలు పోతాయి అనుకుంటే ఎంతమంది బతుకుతారు? అసలు డాక్టర్లు అవసరం లేదు. డాక్టర్ ఎందుకు? నువ్వే దేవుడు అయితే. పుట్టిన వాడికి మరణం అనేది తప్పదు. అది మనం అందరూ భగవద్గీతలో వింటూనే ఉంటాం అందరికీ కూడా. నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే నీ రుణం ఎవరికో రాసి పెట్టింది. ఆ రుణం తీర్చుకునేంత వరకు, నీ పాపకర్మలు అనుభవించేంత వరకు నువ్వు వెళ్ళవు. అది కర్మ సిద్ధాంతం. ఇవి రెండూ తెలిసిన వాళ్ళకి శక్తిపాతాలు అవసరం లేదు. దాన్ని ఏమంటారు? దేవుడి గుళ్ళకి వెళ్ళి పూజలు చేయాల్సిన అవసరం కూడా లేదు. పూజ మనం ఎందుకు చేస్తాం దేవుడికి అంటే, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనసులో అలజడిగా ఉంది, నాయనా నేనేం తప్పు చేశానో నాకు తెలియదు, ఆ తప్పు నేను సరిదిద్దుకుంటాను, నన్ను క్షమించు. తల్లి తండ్రికి చెప్పినా కూడా తిడతారు, అందుకని దేవుడికి చెప్పుకుంటారు. అలాంటిది నీకొచ్చి నీ వాళ్ళ బాధలని నీకు చెప్తున్నారు అంటే నిన్ను దేవుడిగా భావించారని, దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకొని ఆడవాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించడం అది నేనైతే చూడలేదు. బట్ ఒకవేళ చేస్తున్నా కూడా నెక్స్ట్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని జనాల మీదకి నువ్వు ఏది పడితే అది చెప్పేసి రుద్దేస్తే ఉండపంచి కూడా పోతుంది.